హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సారీ ఫ్రెండ్స్, వీడియోకి కొద్దిగా లేట్ అయింది. ఇప్పుడు మనం అరిటాకులే చేసుకుని ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫిష్ని ఈ విధంగా కట్ చేసుకుని బాగా శుభ్రంగా కడిగేసుకోండి. తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా మధ్యలో ఇలా నాట్లు పెట్టుకోండి ఫ్రెండ్స్. దానివల్ల మనం పెట్టే మసాలా అంతా ఫిష్కి బాగా పట్టుకుంటుంది. చూసారా, ఈ విధంగా మధ్యలో ఇలా స్లిట్ చేసుకోండి. ఇప్పుడు మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఫోర్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ వేసుకోండి. మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను 2 ఫిషెస్కి మసాలా కలుపుతున్నాను ఫ్రెండ్స్. అలాగే 2.5 స్పూన్స్ కారం వేసుకోండి. దీంట్లో మసాలా అలా ఏమి ఉండదు ఫ్రెండ్స్. డైట్ వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. అండ్ కొద్దిగా పసుపు, ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి. దీంట్లో మసాలా ఏమి ఉండదు ఫ్రెండ్స్. పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టేయచ్చు. మీకు తెలుసు కదా ఫిష్ ఏ విధంగా మన బాడీకి హెల్ప్ అవుతుందో. ఇలా అంతా కలుపుకుని దీంట్లోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకుని బాగా కలుపుకోండి. చూసారా, ఇలా అవ్వాలి. ఈ విధంగా అయ్యాక మన ఫిష్ పెట్టుకున్నాం కదా మధ్యలో స్లిట్స్, దాంట్లోకి పెట్టుకుంటూ మసాలా అంతా ఫిష్కి పట్టేటట్టు ఇలా అంతా పట్టించుకోండి. ఈ విధంగా ఫిష్ అంతటికి మసాలా చూసారు కదా ఎలా పట్టిందో. అలాగే 2 ఫిషెస్ కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఫ్రిడ్జ్లో 1 hour or 2 hours పెట్టేసుకోండి. మ్యారినేట్ బాగా అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని బాగా హీట్ అయ్యాక ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్. ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక 2 లేదా 3 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఫ్రెండ్స్ ఫిష్కి. ఇప్పుడు దీని మీద మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని పెట్టేసుకోండి.
ఈ విధంగా పెట్టుకుని ఒక సైడ్ ఒక 80% కుక్ అయ్యాక సెకండ్ సైడ్ కూడా తిప్పుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 80% మాత్రమే ఫిష్ కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. వన్ సైడ్ ఇలా 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వైపుకి టర్న్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఇలా తిప్పుకొని మళ్ళీ సెకండ్ వైపు కూడా ఒక 80% కుక్ చేసుకోండి. పిల్లలకి ఇలా మసాలా లేదు కదా ఫ్రెండ్స్, దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మనం సి విటమిన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అండ్ ఫిష్ కూడా తెలుసు కదా, హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. వీక్లీ వన్స్ అన్న పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇది 80% కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక అరిటాకు తీసుకుని దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ని యాడ్ చేయండి. యాడ్ చేసి నేను చూపిస్తున్న విధంగా ఆకుని మడత పెట్టుకోండి. చూసారు కదా, దీన్ని ఇలాగా ప్యాన్ మీద వేసుకుని మీడియం ఫ్లేమ్లో వన్ సైడ్ బాగా కాలాక సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకుని బాగా అరిటాకుతో సహా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. దీనివల్ల అరిటాకులో ఉన్న ఫ్లేవర్ అంతా ఫిష్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా వన్ సైడ్ అంతా కాలాక సెకండ్ సైడ్ అలా ఫ్రై చేసుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఓపెన్ చేస్తే జ్యూసీగా ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారా, మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ